రేపటి నుంచి మీ ఇద్దరి మధ్య ఏ గొడవ జరిగినా ఆ గొడవ వల్ల నా పరువు పోయినా గుర్తెట్టుకో, నీ బతుకు నా చేతిలో చేతపడి బొమ్మేరో. ఎలా ఉన్నావురా? ఇంకా ఎన్ని రోజులురా ఇలా? అయినా నువ్వు ఏం తప్పు చేశావని ఇంకా ఈ నరకాన్ని అనుభవిస్తున్నావు? నేను చెప్పేది విని వెంటనే బెయిల్ పేపర్స్ మీద సంతకం చెయ్యి. నిన్ను బయటికి తీసుకొచ్చే బాధ్యత నాది. కుదరదని చెప్పాను కదన్నయ్య. నువ్వు చూపిస్తున్నది సంతకం పెట్టాల్సిన కాగితం కావచ్చు, కానీ అది నాకు నా నిజాయితీని తాకట్టు పెట్టడానికి నేను చేసే తప్పులా కనిపిస్తుంది. సరేరా, సంతకం నీ ఇష్టం. కనీసం ఈ దేవుడి ప్రసాదమైనా తీసుకో. నీ మనసుకి కొంచెం ప్రశాంతతైనా దొరుకుతుంది. తీసుకోరా. ప్రసాదం. నాకు ఆ దేవుడి మీద కూడా నమ్మకం పోయిందన్నయ్య. దేవుడి మీద నీకు నమ్మకం లేకపోయినా నీకోసం ఆ దేవుణ్ణే నమ్ముకున్న మనిషి ఒకళ్ళున్నారు కదరా, వాళ్ల నమ్మకం కోసమైనా నువ్వు ఈ ప్రసాదం తీసుకోవాలి. అర్థం కాలేదా? నేను మాట్లాడుతున్నది ఎవరి గురించో కాదు, ఉష గురించి. ఉష గురించా? అవునరా, నీ పేరున్న గుళ్ళో అర్చన చేయించిన ఉష ప్రత్యేకంగా నీకివ్వమని ఇచ్చిన ప్రసాదం రా ఇది. నన్ను ద్వేషించే ఉష నా కోసం అర్చన చేయించి ప్రసాదం పంపించిందంటే నేను నమ్మనన్నయ్య. ఇదంతా నువ్వు నన్ను బయటికి తీసుకురావడానికి ఆడుతున్న నాటకం అని నాకు అర్థమవుతుంది. దేవుడి ప్రసాదం విషయంలో అబద్ధాలు చెప్పాల్సిన అవసరం నాకు లేదు. అంటే నిజంగానే ఉష నా కోసం అర్చన చేయించిందా అన్నయ్య? అవును. కలిసుండటమే ప్రేమంటే కాదంటూ ఈ జంట హృదయంలో వెలిగించింది చితిమంట. కడదాకా కలిసుండటమే బ్రతుకం. ఇది నాకు ఆ దేవుడి ప్రసాదం కాదన్నయ్య, ఉష నా కోసం పంపిన ప్రేమ. జీవిస్తామన్నది దేవుడి కోసం కాదు, ఉష కోసం ఆనందంగా తింటాను. ఓ గాలికేమో పిరిచి ఆశలకు ఆయువు ఇచ్చి మరణాన్ని మనసారా ప్రేమించి మౌనానికి మాటలు ఇచ్చి చీకటికి చూపులు ఇచ్చి ప్రేమ కొరకు ప్రేమగా జన్మించి కలిసుండటమే ప్రేమంటే కాదంటూ ఈ జంట హృదయంలో థ్యాంక్ యూ అన్నయ్య. చితిమంట. కడదాకా కలిసుండటమే బ్రతుకంటే కాదంటూ కథగా జీవిస్తామంది జంట. ఓ మలుపులుంటాయని తెలుసు
ముగింపుంటుందని తెలుసు, ముగింపుతో మొదలయ్యే ఈ కథ ఎవరికి తెలుసు? బ్రతుకు ఉంటుందని తెలుసు, చావు ఉంటుందని తెలుసు, చావులో బ్రతకడమన్నది ప్రేమికులకే తెలుసు. ఆ త్యాగమే చలించెనే, చేసిన త్యాగానికి ఈ ప్రేమనే తరించెనే. ఈ ఇద్దరి ప్రేమకి కలిసుండటమే ప్రేమ